హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక రాజు గారు ఇప్పుడు బిలాము దగ్గరికి కొంతమందిని పంపించారు. కారణము, ఇక్కడ ఉన్నటువంటి సేవకుడు ఈ బిలాము ప్రవక్త ఎలాంటి ప్రవక్త అంటే ఒక అభిషేకంతో కూడిన ప్రవక్త, ఒక అభిషేకం కలిగినటువంటి దైవజనుడు. ఈ సేవకుని మాట దేవుడు తప్పక రూఢిపరుస్తాడు. ఈ సేవకుడు ఏదైతే మాట్లాడుతాడో అది జరిగిస్తాడు. ఈ సేవకుడిలో ఉన్న మాట అది ప్రవచనంగా వచ్చి ఎలాంటి వారి జీవితాలన్నా ఈ మాట కార్యాలు జరిగిస్తుంది. ఈ దైవజనుడు మాట స్థిరపరచబడుతుందని చెప్పి ఇప్పుడు బిలాము ప్రవక్త దగ్గరికి వచ్చారు. అయ్యలారా, నేను మీ దగ్గరికి రావాలంటే నా సొంత జ్ఞానం మీద రాలేను. దేవుని మందిరంలో కనిపెట్టి వస్తాను, ప్రభు వెళ్ళమంటే వస్తాను, వద్దంటే ఆగిపోతాను అనగానే ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు అన్నారు, ఇదిగో నువ్వు వారిని శపించొద్దు, వారు దీవించబడిన వారు లేక ఆశీర్వదించబడిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చరిత్ర అంతా చెబితే సమయం సరిపోదు, నేను ఎదరికి వెళ్ళిపోతాను. ఈ విధంగా వాళ్ళకి సంభాషణ జరిగింది. ఇలా 3 సార్లు రాజుగారు బిలాము దగ్గరికి పంపించినప్పుడు ఈ 3 సార్లు ఇప్పుడు ఈ బిలాము ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇవ్వలేదు. 3 సార్లు అన్నాడు, ఇదిగో ఇప్పుడు నువ్వు వెళ్ళు, వెళ్ళినా కూడా నేను నీకు ఏ మాట తెలియజేస్తానో అదే మాట నువ్వు చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఏర్పరచబడిన సేవకుడా, ఏర్పరచబడిన అభిషక్తుడైన ప్రవక్త అయినటువంటి బిలాము, నేను ఏ మాట నీకు తెలియజేస్తానో అదే మాట చెప్పు, అదే మాట తెలియచేయి అని దేవుడు మాట్లాడినప్పుడు బిలాము అందుకు ఒప్పుకొని వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత బలిపీఠాలు కట్టాడు. బలిపీఠాలు కట్టి బలి అర్పించేటప్పుడు ఇప్పుడు దేవుడు బిలాముతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బాలాక్ అనుకుంటున్నాడు ఈ ప్రజలు శపించబడతారు, ఈ ప్రజలు శపిస్తే ఇప్పుడు వారందరి శాపానికి గురైపోతారు. కానీ జరిగిందేంటో తెలుసా? శపించడానికి తీసుకెళ్ళినటువంటి బిలాము ఇప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు దేవుడు ఒక విలువైన మాట చెబుతున్నారు. ఏంటో తెలుసండి? ఆ మాట చదువుదాం, చూడండి ఒక్కసారి పిల్లరా, చదవనా? ఇదిగో దీవించబడుమని నాకు సెలవాయెను, నేను దానిని మార్చలేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా, దేవుని చేత నీవు నేను దీవించబడాలి, దేవుని చేత మనము ఆశీర్వదించబడాలి, దేవుని చేత మనము ఇదిగో మనం ఉన్నతమైన స్థానములో మనం నిలబడాలి, దేవుని కృపను మనం పొందుకోవాలండి. కొన్నిసార్లు దీవించబడదామని ఎన్నిసార్లు మనం పిల్లరా ఎన్ని అడ్డదారులు వెళ్ళినా కూడా ఆ దీవెన మనకు రాదు. దీవించబడాలంటే ఎవరి కృప ఉండాలి? దేవుని కృప ఉండాలి. దేవుని కృప ఎవరి మీద ఉంటారో వాళ్ళు దీవించబడతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను అంటాను, దీవించబడాలంటే మనం ఏం చేయాలో కొన్ని మాటలు తెలుసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వాక్యం చదువుదాం. చూడండి,